జై శ్రీరామ్. లింగాష్టకంలో అష్టదరిద్రాల గురించి చెప్పబడింది. సో ఇదేమిటా అని కొంచెం రీసెర్చ్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది, చెప్తాను వినండి. చాలా ఉన్నాయి. అష్టదరిద్రం ఏంటండి, ఎన్నో దరిద్రాలు ఉన్నాయి, అష్ట కంటే ఎక్కువ ఉన్నాయి. మొత్తానికి చూద్దాం. ఒకటి, పొద్దున్న లేవగానే గోక్కోవడం, ఒళ్ళంతా గోక్కుంటూ లేవడం దరిద్రానికి దారి తీస్తుంది, లేక దరిద్రంలో అలా ఉంటుంది. అందుకని లేచిన వెంటనే 2 ప్రార్థనలు నేర్చుకోండి. కరాగ్రే వసతు లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం. 2 చేతుల్ని జోడించి చివరిని లక్ష్మీదేవి ఉన్నట్టు, మధ్యలో సరస్వతీదేవి, పామ్స్ బేస్ దగ్గర శ్రీకృష్ణుడు ఉన్నట్టు చూడగలిగితే అది మంచిదన్నమాట. ఈ దరిద్రాలు రాకుండా ఉంటాయి. కరాగ్రే వసతు లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం. ఇంకో శ్లోకం నేర్చుకోండి. సముద్రవసనే దేవి, పర్వత స్థనమండలే, విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శ క్షమస్వమే. చూసుకోండి కావాలంటే మీనింగ్. తర్వాత లేచిన తర్వాత బయటికి వెళ్ళి పళ్ళు తోముకోవడం. ఇంటి బయట పళ్ళు తోముకోకూడదు, బాత్రూంలో తోముకోవాలి. ఇవన్నీ పర్సనల్ హైజీన్ అంతా బాత్రూంలో ఉండాలి, బయట కాదు. ఇక్కడ నేను చూస్తున్నాను కదా, నోట్లో టూత్ బ్రష్ పెట్టుకుని బయట తిరుగుతూ ఉంటారు, బైకుల మీద, షాపులకి వెళ్ళి. అది ఏమిటో, ఎక్కడి నుంచి వచ్చిందో ఈ దరిద్రపు మ్లేచ్చుల హ్యాబిట్ అనమాట. దక్షయజ్ఞంలో దక్షుడు యజ్ఞం చేసినప్పుడు తెలుసు కదా, శివుణ్ణి పిలవలేదు, సతీదేవి అగ్నిలో ప్రవేశం చేసిందనమాట, యోగాగ్నిలో. ఆవిడ అగ్నిలోకి ఎంత లేదు, ఆవిడ యోగాగ్నిలో గెంతిన. సో శివుడు కోపం వచ్చింది, మనకు అదంతా తెలుసు. వీరభద్రుడిని 2 వెంట్రుకలు, ఒక వెంట్రుక తీసి కింద పడేస్తే వీరభద్రుడు తయారయ్యాడు. ఆయన వచ్చి అందరినీ దక్షుడికి శిరచ్ఛేదన చేశాడు. అందరూ దేవతలు సూర్యుడికి ఒక పంచు కొడితే పన్ను ఊడిపోయిందంట. సూర్యుడికి పన్ను ఊడిపోయిందంట. నువ్వు బయటకు వెళ్ళి పళ్ళు తోముకుంటే సూర్యుడికి ఏమనిపిస్తుందంటే, వీడు నన్ను వెక్కిరిస్తున్నాడు, నీకు పని లేదు, నాకు పెళ్ళిన్నాయని. అందుకని పురాణంలో ఈ విధంగా చెప్తున్నారు, ఈ వెధవ పని చేయకండి రా. ఇంటి బయట పళ్ళు తోముకోవడం, పర్సనల్ హైజీన్ బాత్రూంలో చేయాలి. తర్వాత ఇంకేంటి, నీళ్లు వేస్ట్ చేయడం, ఫుడ్ వేస్ట్ చేయడం, పెళ్ళిళ్ళకి పోవడం, ప్లేట్ నిండా పెట్టుకోవడం, తిరగపోవడం. అలా చేసేవానికి వచ్చే జన్మలో తిండి దొరకదు. నీళ్లు వేస్ట్ చేయొద్దు. తర్వాత దేవుళ్ళని తిట్టడం, ఆచారాల్ని తిట్టడం, గురువుల్ని తిట్టడం, తెలియనప్పుడు నోరు మూసుకుని ఉండాలి. మాంసభక్షణ చేయడం, తర్వాత ఆడవాళ్ళ ఆస్తులు కొట్టేయడం. ఇంకా ఏమిటి, ఇంకా చూడండి ఎన్నో లెక్కపోయింది ఇప్పుడు ఆల్రెడీ. ఆడవాళ్ళని ఏడ్పించడం, ఆస్తులు కొట్టేయడం, తర్వాత హత్య, బ్రహ్మహత్య అన్నిటికంటే ఘోరం. మద్యపానం చేయడం. ఈ మద్యపానాలు చేసిన తర్వాత తప్పదు దరిద్రాలు. పంచమహాపాతకాల్లో మద్యపానం, తర్వాత ధనం దొంగలించడం, డబ్బు కాజేయడం, భూమి కాజేయడం, ఇలాంటివి చేయడం. ఇంకేమిటి, గురువుల్ని నిందించడం, గురుపత్నిలతో సహవాసం చేయడం. మన సినిమాల్లో టీచర్స్కి స్టూడెంట్స్కి లవ్ అఫేర్ మీద ఎన్నో సినిమాలు తీశారు. దరిద్రం నా కొడుకులు, ఇలాంటి దరిద్రపు ఇవన్నీ. మరి అందుకే దరిద్రాలు వస్తాయి. దరిద్రం అంటే ఒక్కొక్కప్పుడు డబ్బుండి దరిద్రం వేరేగా ఉంటుంది. డబ్బు బాగున్నంత మాత్రాన దరిద్రం లేదని అనుకోవద్దు. దరిద్రానికి ఎన్నో రూపాలు ఉన్నాయి. దరిద్ర దేవత రకరకాలుగా వచ్చేస్తుంది. తర్వాత ఎగ్జైల్ అంటే ప్రవాస భారతీయులు ఉన్నారు చూడండి, అందరూ కాదులేండి. కాకపోతే ఏంటంటే మన దేశం వదిలి, మన తెలుగు వాళ్ళు, మన సంస్కృతం, మన ఆధ్యాత్మిక కల్చరు, గుళ్ళు ఇవేవీ లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ మ్లేచ్చులతో వాళ్ళ తిండి తిని, వాళ్ళకంటే ఇంకా నీచత్వానికి దిగజారిపోయి వ్యభిచారాలు చేసుకుంటూ, అది దరిద్రమే, ఎగ్జైల్ అనమాట. భారత భూమిరా ఇది, ఎంత అదృష్టం ఇది, పుణ్యభూమి. ఇక్కడ పుట్టి బయటకెళ్ళి సంపాదించి వచ్చేయచ్చు, మళ్ళీ సెటిల్ ఇక్కడే అవ్వాలి. అందుకని తర్వాత సెపరేషన్ ఫ్రమ్ స్పౌస్, భార్య వియోగం లేక భర్త వియోగం. పెళ్ళైన తర్వాత వాడు ఇంకో చోట, ఇది ఇంకో చోట బతుకుతూ ఉంటారు చూడండి, అది కూడా ఒక దరిద్రమే. తర్వాత ఇంటికి అతిథులు వచ్చినప్పుడు తిండి పెట్టలేకపోవడం. ఎవరన్నా ఇంటికి వస్తే నీళ్ళు ఇవ్వాలి, తిండి ఇవ్వాలి, ఏదైనా ఎప్పుడూ రెడీ ఉండాలి. అన్నం తయారు చేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రా చేసుకోవాలి.
ఎవరొస్తారో తెలీదు. నా జానే కిసు రూపమే నారాయణ మిలిజాయ్. తర్వాత పాచిపోయిన ఫుడ్ తినడం, ఫ్రిడ్జ్లో పెట్టుకుని. భగవంతుడు భగవద్గీతలో యాతయామం గతరసం పూతి పర్యుషితం చేయత్ ఉత్తిష్టం అపిచ అమేధ్యం భోజనం తామసప్రియం. ఇప్పుడు 17th చాప్టర్లో చూసుకోండి, 5th నుంచి మొదలవుతుంది, లేక 7th నుంచి 7 to 10. యాతయామం గతరసం పూతి పర్యుషితం చేయత్ ఉచ్ఛిష్టం అపిచ అమేధ్యం భోజనం తామసప్రియం. యాతయామం అంటే 3 గంటలు, యామ అంటే 3 గంటలు అన్నమాట. భోజనం వండిన 3 గంటల తర్వాత దాన్ని తినకూడదు. సరేలేండి, మరి కృష్ణుడు అప్పుడు అన్నాడు, అప్పుడు ఫ్రిడ్జులు లేవు, కాకపోతే ఆవకాయలు మరి తింటున్నాం కదా. సో దీని చర్చ వేరే పెట్టుకుందాం మళ్ళీ. యాతయామం గతర. ఇప్పుడు దేశంలో, మన దేశంలో పేదవాళ్ళు కూడా, నార్త్లో చూడండి, సౌత్లో కూడా పర్వాలేదు, ఎప్పుడు ఫ్రెష్ ఫుడ్, ఆ రోజుకి ఆ రోజు పప్పు కూరలు వండుకుని తింటారు. అందుకే వాళ్ళు బాగుంటారు హెల్తీగా. డబ్బు ఎక్కువైపోయి పిజ్జాలు, గుడిసేటి పిజ్జా హట్ అంటున్నాడు కదా, అంటే గుడిసేటి పిజ్జా అనమాట. ఈ బర్గర్లు వీళ్ళు 6 నెలల క్రితం ఎక్కడో తయారు చేస్తారు, బ్లాస్ట్ ఫ్రీజింగ్ చేస్తారు, ఆ సాసుల నిండా కెమికల్స్ ఉంటాయి, హెవీలీ ప్రాసెస్డ్ ఫుడ్ అనమాట. అందుకే మరి క్యాన్సర్లు 30 ఏళ్ల కల్లా అన్ని వ్యాధులు వచ్చేస్తాయి. ఇదొక దరిద్రం. జాగ్రత్తగా ఉండండి. హాయిగా ఫ్రెష్ ఫుడ్ చేసుకుని మాంసభక్షణ వదిలి అవి తినాలి. స్టేల్ ఫుడ్ తినద్దు. భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? యాతయామం గతరసం పూతి పర్యుషితం చేయత్ ఉచ్ఛిష్టం అపిచ అమేధ్యం భోజనం తామసప్రియం. ఉచ్ఛిష్టం, మందికి పోతున్నాడు చూడండి రెస్టారెంట్లో, ఒక ప్లేట్లో అందరూ వేళ్ళు పెట్టి నాకి ఒకడొకడు. మ్లేచ్చులు వాళ్ళ కల్చర్ ఏంటంటే, భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కోకూడదని చెప్పాడు వాళ్ళ ప్రవక్త. పేరు చెప్పలేను, ఎందుకంటే చెప్తే కేసులు పెడతారు. నాక్కోవాలట. నువ్వు నాక్కోలేకపోతే పక్కవాడి చేత నీ వేళ్ళు నాకిచ్చుకో అంటున్నాడు. ఎందుకంటే అక్కడ తిండే లేదురా, ఎడారిలో పుట్టిన మతాలు అవి. మనకి సస్యశ్యామలం రా. ఇక్కడ వేళ్ళు నాక్కోవడం ఏంట్రా, వెధవల్లారా, మండీలకి పోవడం ఏంట్రా, దరిద్రం అది. అందుకే దరిద్రాలు అంటుకుంటాయి. డబ్బు రావచ్చు, వ్యాధులు ఏం లాభం? నువ్వు అనుభవించలేని డబ్బు వచ్చిందనుకో, అదొక పెద్ద రకం దరిద్రం. ఈటింగ్ స్టేల్ ఫుడ్, ఫ్రెష్గా తినండి. తర్వాత కంపెల్డ్ టు బిఫ్రెండ్ ఎనిమీస్, అంటే మన శత్రువులతో అనివార్యంగా దోస్తీ చేయవలసిన పరిస్థితి. అందుకని అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఇటువంటి దుర్మార్గులు మ్లేచ్చులతో దోస్తీలు ఎందుకురా? అంటే అవసరం, అంటే నీ ఉద్యోగం పోతుందేమో అని భయంతో ఇప్పుడు లవ్ జిహాదులు జరుగుతున్నాయి కదా, టీసీఎస్లో మన జరిగింది. సో జ్ఞాన దరిద్రం. భగవద్గీత తెలుసుకోలేకపోవడం, రామాయణం మర్మం తెలుసుకోకపోవడం, రామతత్వం, హనుమాన్ చాలీసారా, ఇది జ్ఞాన దరిద్రం. అన్నిటికంటే వర్స్ట్ అదే. ఇంకోటి వెయిటింగ్ టు బీ ఫెడ్ బై అదర్స్, ఇంకోళ్ళు ఎవరో మనకి తిండి పెట్టాలి, ఆ దరిద్రం. ఆ తర్వాత ఇన్సల్ట్స్ భరించడం, రూమర్స్ భరించడం, ఇన్సల్ట్స్, మైక్రో అగ్రెషన్స్, మైక్రో అసాల్ట్స్, మైక్రో ఇన్సల్ట్స్ అండ్ మైక్రో ఇన్వాలిడేషన్స్ అంటారు వీటిని. ఎక్కడ చూసినా చూడండి, జనాలు జలసీ కారణంగా అన్కండిషనల్ నెగటివ్ స్ట్రోక్స్ అంటారు సైకాలజీలో. ఏదో ఒకటి దెప్పిపొడిచే మాటలు అనడం తప్పు, అలా ఎప్పుడు అనొద్దు ఎవరిని. దాన్నే మైక్రో ఇన్సల్ట్ అంటారు, మైక్రో అగ్రెషన్ అంటారు. నన్ను అడిగితే యూపీఎస్, అన్కండిషనల్ పాజిటివ్ స్ట్రోక్. అందరిలో రాముని చూసి ఎవరు కనిపించినా ఒక మంచి మాట చెప్పండి, ఏదో మంచి మాట చెప్పండి. దానివల్ల వాళ్ళలో మార్పు వస్తుంది. అందరిలో రాముణ్ణి చూడండి. చెట్టు, పుట్ట, జంతువు, మనిషి ఎవడైనా కానీ, వాడు మ్లేచ్ఛుడైనా కానీ వాడికి మంచి మాటే చెప్పాలి. అది మన సంస్కారం. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నా అనృతం బ్రూయాత్ ఏషా ధర్మ సనాతన మను చెప్పాడు. ఆ తర్వాత అన్న దరిద్రం, తిండి లేదు. నివాస దరిద్రం, వస్త్ర దరిద్రం, భూమి దరిద్రం, సంతతి దరిద్రం, పిల్లలు లేరు, సంపత్తి దరిద్రం, మిత్ర దరిద్రం, ఆప్తయిష్ట దరిద్రం, అంటే వెల్విషర్స్ లేరు. మనం మంచి కోరుకుని హితము కోరి మాట్లాడే వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా లేకపోవడం. అందుకనే భగవద్గీత చదవండి, హనుమాన్ చాలీసా చదవండి. ఇంకేమైనా ఉన్నాయా? మిత్ర దరిద్రం, ఆప్త ఇష్ట దరిద్రం. ఇది నేను సమ్మరైజ్ చేశానంటే మరీ ఎక్కువైపోతుంది. మళ్ళీ మీరే వినండి.
జై శ్రీరామ్. సో ఇవన్నీ అష్టదరిద్రాలు కాదండి, 80 దరిద్రాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అన్నిటికీ ఉపశమనం ఏంటి? రామనామ జపం, రామ భస్త్రిక. నడుస్తున్నప్పుడు ఇప్పుడు నేను చేసింది రామ భస్త్రిక, ఇది నేను ఇన్వెంట్ చేశా. తీసుకున్నప్పుడు రా, గాలి వదిలినప్పుడు మా. ఇలాగ నడుస్తున్నప్పుడు, వాక్కి వెళ్ళినప్పుడు రామ భస్త్రిక చేయండి. మిగిలినవి ఏది నమ్మకండి. కొంతమంది గురువులు ఈ ఆసనాలు చేయి, ఆ ఆసనాలు చేయి, గట్టిగా గాలి పీల్చు, ఈ చెత్త అంతా చెప్తున్నారు, అవసరం లేదు. జై శ్రీరామ్. అష్టదరిద్రాలు అర్థమైందా? అష్ట కాదు, 80 దరిద్రాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. జై శ్రీరామ్.